రాజకీయాల్లోకి వచ్చి పంచలోడ తీసుకొడతానంటే ఎవడరా నువ్వు అన్నారు. అట్టంటే నా ఆత్మగౌరవం అంటున్నావు నువ్వు. నేను వ్యక్తిగతంగా ఎవరినైనా తిడతా, నన్ను ఎవరైనా తిడితే నన్ను నన్ను తిడుతున్నారు అంటాం. అదో విచిత్రమైన మెంటాలిటీ అది. అదేంటంటే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి గడిచిపోతుంది. మొదటిది మర్చిపోతారు, రెండోదే గుర్తుంటది. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఒక జలక్కైనా ఈయన వినలేదని సర్దుకున్నా సరే మేము రానివ్వం అని ఆయన పార్టీ తరఫు నుంచి ఆయన వాడు వినిపించారా? కేటీఆర్ కూడా ఏమీ చాలా కేటగారికల్ గా మాట్లాడాడు. అతను కూడా పవన్ తో గొడవలు పెట్టుకోలే. అవును, రేవంత్ ఒక్క కామెంట్ చేయలే, ప్రతి దాని మీద మాట్లాడతాడు రేవంత్. కానీ దీని మీద మాట్లాడు వార్నింగ్ లాగే నడిచింది కదా. రేవంత్ ఒక్క మాట మాట్లాడలే. కేటీఆర్ ఏమన్నాడంటే అవును మా బాబులు గడ్డే ఇది, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంటే చేయమనండి. ఇంతకుముందు చేశారు కదా, మన 2023లో చేయలేదా, 2018లో తెలుగుదేశం చేయలేదా, చేయమనండి. ఎవరొద్దు అన్నారు? కానీ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారా చేసుకోండి, వ్యాపారం చేస్తారా చేసుకోండి, కాపురాలు ఇక్కడే ఉంటున్నారు కదా ఉండండి, అక్కడ ఎటకారం మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా ఉంచుకోండి, అక్కడ గుర్తు చేయడం మీది అన్నది. ఫైనల్ గా మా సెక్రటేరియట్ మాత్రం మీది అనుకోబాకండి, అంటే ప్రభుత్వం మీరు ఏలాలనుకోకండి. ఇది అతను చెప్పింది, వార్నింగ్ కాదు.